చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో కొత్త పింఛన్దారుల ఎంపిక ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 9 నుంచి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పెన్షన్ దరఖాస్తులకు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా సెప్టెంబర్ 1 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన వారందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వ పెన్షన్ సాయం అందేలా ఎంపిక చేయాలన్నారు. తండాలు, గూడాలతో పాటు మారుమూల గిరిజన ఎస్సీ కాలనీలు, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలకు చెందిన దరఖాస్తుదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా కొత్త పెన్షన్ల కోసం ఆగస్టు 9 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,03,066 మంది అర్జీలు పెట్టుకున్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు మరో 6 రోజుల గడువుండగా అదనంగా మరో 2 లక్షల దరఖాస్తులు వస్తాయని సర్ప్ అధికారులు అంచనా వేస్తున్నారు. 2.5 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సర్ప్ సంస్థకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మహిళా సంఘాల సాయం కూడా తీసుకోవాలని సర్ప్ సూచించింది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆయా నివేదికలు మండల, పట్టణ అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. అక్కడి నుంచి సర్ప్ ప్రధాన కార్యాలయానికి చేరుతాయి. సీఈఓ వాటిని పరిశీలించి కొత్త లబ్ధిదారులను ఖరారు చేస్తారు. కొత్త పెన్షన్లకు అర్హుల గుర్తింపు ప్రక్రియ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని ఒంటరి మహిళలు, వితంతువులు, నేత, గీతా కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు సైతం ప్రాధాన్యతా క్రమంలో పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. దివ్యాంగులు మరణిస్తే ఎటువంటి జాప్యం చేయకుండా వారి భార్యలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం కొత్త పెన్షన్లకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు వాటిని ఆన్లైన్లో ఎంట్రీలు చేస్తున్నారు. ఎంపీడీఓ ఆఫీసుల్లోని లాగిన్ ఐడీల ద్వారా ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పెన్షన్లు మంజూరు చేయనున్నారు.